హలో అండి, నేను అశ్విని. వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అందులో 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసి బెల్లం నీళ్ళని మరిగించుకొని అందులో ఉన్న డస్ట్ని స్ట్రెయిన్ చేయడం కోసం వాటర్లో కలిపి బాయిల్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేసిన వాటర్ని వేరే కంటైనర్లోకి తీసుకొని బాయిల్ చేస్తున్నాను. అందులో యాలక్కలు యాడ్ చేశాను. తర్వాత కొంచెం ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు, ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. దీనికి పాకం ఏం తీయాల్సిన అవసరం లేదండి, నీళ్లు బాగా మరిగితే సరిపోతుంది. 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు కట్టకుండా, అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బ్యాటర్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చేస్తుందండి. దీన్ని ఉండ్రల్లా చేసుకోవడమే. ఇందులో నేను ఏంటంటే 3 రకాలు చేసి చూపిస్తున్నాను. ఫ్లాట్గా ఉండే చేస్తున్నాను అండి. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఉండ్రం పెట్టేసి ఇలా ఒత్తుకోవాలండి, అరిసెలాగా వస్తుంది ఫ్లాట్గా. ఇంకొక టైప్ వచ్చేసి ఉండ్రాళ్ళలాగా రౌండ్ బాల్స్ లాగా చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ముట్టిలాగా, గోరుమిట్టి ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లో ముట్టిలాగా ఒత్తుతారండి. ఇలా 3 రకాలు చేసుకొని ఆవిరి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఎంతో టైం అవసరం ఉండదండి, ఒక 5 మినిట్స్లో బాగా ఉడికిపోతాయి. పాకం పట్టి పిండి యాడ్ చేసిన బ్యాటర్ కాబట్టి ఎక్కువ టైం అవసరం ఉండదండి. తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అండి. ఎలా ఉన్నాయో ట్రై చేసి చెప్పండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.